భారతదేశానికి పశ్చిమ దిశలో ఒక గ్రామం ఉంది, సోనంద్. అక్కడ బోలా ఇంకా సీమ ఉండేవారు. బోలా అడవిలో కర్రలు కొట్టే పని చేసేవాడు, ఇంకా సీమ ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. వర్షాలు పడుతున్న కారణంగా కర్రలు కొట్టడం ఇంకా వాటిని తీసుకుని రావడం చాలా కష్టమవుతూ ఉంటుంది. డబ్బు సంపాదన కూడా అంత ఎక్కువ జరిగేది కాదు. బోలా అడవిలో తిరుగుతూ ఉంటాడు మంచి కర్రలని వెతకడానికి. ఇవాళ అడవి మొత్తం వెతికాను, కానీ మంచి కర్రలు ఎక్కడా దొరకలేదు. ఇవాళ కర్రలు లేకుండానే ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమో. బోలా బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇవాళ ఖాళీ చేతులతో వచ్చారు. అరే హా, ఇంకా నేను వేరే ఏదైనా పని వెతుక్కోవాలనుకుంటాను. అయినా ఈ పని వల్ల పెద్ద లాభం లేదు. ఇంకా కొద్ది రోజులు ఇలానే గడిస్తే మనం తినడానికి కూడా మన చేతుల్లో ఏమీ ఉండదు. మరుసటి రోజు ఉదయం అతను లేవగానే గ్రామంలో ఒక గుంపు కనబడుతుంది. కాలేజ్ పిల్లలది. ఇద్దరు బోలా ఇంకా సీమ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. అరే, మన గ్రామంలో ఇవాళ ఈ పిల్లల గుంపు ఎందుకుంది? నాకు తెలీదు, కానీ ఒకసారి నేను అడిగి వస్తాను. బోలా ఒక గ్రామ వ్యక్తి దగ్గరికి వెళ్లి అడుగుతాడు. శ్యామన్నయ్య, ఈ పిల్లల గుంపు ఇక్కడ ఎందుకుంది? తమ్ముడు, మన పిల్లల కోసం ఇక్కడ ఒక హాస్పిటల్ కడుతున్నారు. కాలేజ్ మొదలవుతుంది కాబట్టి పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఓహో, ఇదా? అయితే ఇది మంచి విషయమే. బోలా సీమకి ఆ విషయం చెప్తాడు. అప్పుడే ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు. ఇంకా తినడానికి అడుగుతాడు. ఆంటీ, ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? రా బాబు, ఎందుకు దొరకదు, రా. సీమ ఆ అబ్బాయి కోసం భోజనం తయారు చేస్తుంది. ఆ అబ్బాయి చాలా ఇష్టంగా సీమ తయారు చేసిన భోజనం తింటాడు. భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది ఆంటీ, నా కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ ఆంటీ. సీమ ఇంకా బోలా ఆశ్చర్యపోతారు. అయ్యో బాబు, డబ్బులెందుకు ఇస్తున్నావు? ఇది తీసుకోండి ఆంటీ. హాస్టల్ పిల్లలు హాస్టల్ భోజనం తక్కువగానే తింటారు. నేనిక్కడికి రోజు వస్తానేమో. అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరు చాలా ఆనందిస్తారు. సీమా, మనం ఒక పని చేద్దాం. పిల్లలకి భోజనం పెట్టే పని మొదలు పెడితే బాగుంటుందనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు. మీరు చాలా బాగా ఆలోచించారు. దీనివల్ల మన ఆర్థిక సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇద్దరూ ఆ పని మొదలు పెడతారు. వాళ్ళు భోజనం తయారు చేస్తారు. ఇంకా బయట బోర్డు పైన రాస్తారు, ఇక్కడ భోజనం దొరుకుతుంది కేవలం 50 రూపాయలకి మాత్రమే అని. ఆ బోర్డు చూడగానే పిల్లల గుంపంతా అక్కడికి వచ్చి నిలబెడతారు. పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టుకుని ఇంట్లో భోజనం పెట్టినట్టు భోజనం పెట్టేవారు. పిల్లలకి అది చాలా బాగా అనిపించేది. అక్కడికి చాలా మంది పిల్లలు వచ్చేవారు. కానీ వాళ్ళ దగ్గర ఎంతమందికి తినిపించడానికి గిన్నెలు లేవు, ఇంకా అంతా భోజనం వండే సామాన్లు లేవు. అందుకే చాలాసార్లు వాళ్ళు కొంతమంది పిల్లలకు భోజనం లేదు అని చెప్పాల్సి వచ్చేది. అది చూసి పిల్లలకు బాగా అనిపించేది కాదు. కానీ అంతకంటే ఎక్కువ సీమ ఇంకా బోలాకి బాధగా అనిపించేది. అదే రోజు అక్కడికి ఒక రిషి వస్తారు. బోలా ఇంకా సీమ ఆయన్ని కూర్చోబెట్టి రుచికరమైన భోజనాన్ని పెడతారు. రిషి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా భోజనం తర్వాత ఇలా అంటారు. భోజనం చాలా బాగుంది తల్లి, చెప్పు నీకేం కావాలి? మామూలుగా అయితే ఎలాంటి లోటు లేదు గురువుగారు, కానీ ఒక సమస్య అయితే ఉంది. మేము పిల్లలకి భోజనం పెట్టే పని అయితే మొదలు పెట్టాము. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు, అంత సామాను లేదు, ఇంకా అన్ని గిన్నెలు కూడా లేవు. అడవిలోని ఒక మూల ఒక బంగారు ఉప్పు సంచి ఉంది. ఒకవేళ నువ్వు దాన్ని తీసుకురాగలిగితే తీసుకురా. ఇంకా నువ్వు తయారు చేసిన భోజనంలో కాస్త కలుపు. నీకు ఎప్పుడూ భోజనం తక్కువ అవ్వదు బాబు. ఇంకా నీ భోజనం ఎప్పటికీ అయిపోదు. ఇద్దరూ చాలా ఆనందిస్తారు. కానీ దాన్ని తీసుకురావడం అంత తేలిక కాదు. దాన్ని తీసుకురావడానికి నీ ప్రాణాలని పణంగా పెట్టాల్సి వస్తుంది. సరే గురువుగారు, మీరైతే చెప్పండి, నేను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇక్కడ పిల్లలకి భోజనము మరియు సంపాదన కూడా వస్తుందంటే ఎందుకు చేయను? రిషి బోలాకి అన్ని విషయాలు చెప్తాడు. అక్కడికి వెళ్లే దారి, ఇంకా అక్కడి నుంచి తప్పించుకుని బయటపడే దారి. నేనైతే నీకు అన్నీ చెప్పేశాను. నీ ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నీ ఒక్క పొరపాటు కూడా నీ ప్రాణాలు పోయేలాగా చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మీ వరానికి మీ ఆశీర్వాదాలు ఉంటే నేను దాన్ని తీసుకొస్తాను. బోలా మరుసటి రోజే అడవిలోకి వెళ్తాడు. అతను ఆ గురూజీ చెప్పిన దారిలోకి వెళ్తూ ఉండగా అక్కడ చెట్ల రంగులు మారుతూ ఉంటాయి. కొన్ని చెట్లు ఎరుపు రంగులు, కొన్ని చెట్లు పసుపు రంగులు మారిపోతూ ఉంటాయి. బోలా కాస్త భయపడతాడు.
ఇంకా అతనికి కాస్త ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఆ వేరే ప్రపంచాన్ని చూసి. అతను ఇంకా కాస్త ముందుకు వెళ్తాడు. అక్కడ అతనికి పాముల గుంపు కనబడుతుంది. అతను ముందు భయపడతాడు, కానీ గురువుగారు చెప్పినట్టు అతను భయపడకుండా ముందుకు వెళ్తాడు. ఆ బోలా ముందుకు రాగానే ఆ అన్ని పాములు కలిసి ఒక పెద్ద పాములా మారిపోతాయి. బోలా అది చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా పాము ఇలా అంటుంది, నువ్వు అక్కడే ఆగు, కొంచెం ముందుకు వచ్చావంటే నేను నిన్ను కాటేస్తాను. బోలా చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అంటాడు, నాకు తెలుసు మీరు రక్షిస్తున్నారని, కానీ నేను వెళ్ళడం చాలా ముఖ్యం. నేను అత్యాశతో కాదు, సహాయం కోసం వచ్చాను. నేను నా భార్య పిల్లలకి భోజనం పెట్టే పనిని మొదలుపెట్టాం. మాకు ఈ దారిని ఆ గురువుగారే చూయించారు. బోలా మాటలు విన్న తర్వాత పాముకి అర్థమైపోతుంది బోలా మనసులో ఎలాంటి అత్యాశ లేదని, సహాయం కోసమే వచ్చాడని, కాని బంగారం మీద ఆశతో మాత్రం కాదని. సరే, నువ్వు వెళ్ళొచ్చు. నా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి. ముందుకు వెళ్ళగానే బోలాకి ఒక సింహం పరిగెడుతూ కనబడుతుంది. అతను దానికి తెలియకుండా ఒక చెట్టు వెనక వెళ్ళి దాక్కుంటాడు. కాని సింహం కూడా అది అక్కడే నిలబడి ఉంటుంది. దానివల్ల బోలా కూడా అక్కడే దాక్కుని ఉంటాడు. రాత్రి అయిపోతుంది. అయినా కూడా బోలా ఇంకా సింహం వాళ్ళు ఉన్న చోటే ఉంటారు. అరే, ఈ సింహం అయితే కొంచెం కూడా కదలడం లేదు. కానీ నేను ముందుకు వెళ్లాల్సిందే. ఈ సింహం వెళ్ళిన తర్వాతే వెళ్తాను. కాసేపటి తర్వాత సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా బోలా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. చీకటైన కారణంగా బోలాకి అక్కడ ఏమీ కనబడదు. ఇంకా అతను ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ సీమ టెన్షన్తో కంగారు పడిపోతూ ఉంటుంది. తను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి బోలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అతను ఎక్కడైతే బంగారం ఉప్పు ఉందో అక్కడికి చేరుకుంటాడు. అతనికి గురూజీ మాటలు గుర్తుకు వస్తాయి. అక్కడ నీకు చాలా బంగారం కనిపిస్తుంది, కానీ నువ్వు దేన్ని ముట్టకూడదు. కేవలం ఒక డబ్బాలోని ఉప్పు మాత్రమే తీసుకునిరా. అతను ఆశ్చర్యపోతాడు. ఇంత బంగారాన్ని బోలా అతని జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అప్పుడే అతను జేబులో నుంచి ఒక చిన్న డబ్బాని బయటకు తీస్తాడు. ఇంకా అక్కడ ఉన్న బంగారాన్ని ఆ డబ్బాలో నింపుతాడు. అతను డబ్బాలో బంగారాన్ని వేయగానే అది ఉప్పులా మారిపోతుంది. అందులో ఇప్పుడు ఎలాంటి మెరుపు ఉండదు. అతను మళ్ళీ ఆ బంగారాన్ని దాచిపెట్టి తిరిగి అతని గ్రామానికి బయలుదేరుతాడు. అతను తిరిగి రాగానే సీమ సంతోషానికి అవధులుండవు. బోలా తనకి డబ్బాని చూపిస్తాడు. ఇద్దరు చాలా ఆనందిస్తారు. ఇద్దరు పిల్లల కోసం భోజనాన్ని తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ గురూజీ చెప్పినట్టే ఆ భోజనంలో చిటికెడు ఉప్పుని వేస్తారు. ఆ తర్వాత జరిగింది చూసి ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. పిల్లలు వస్తూనే ఉంటారు. ఇంకా సీమ పిల్లలకి భోజనం పెడుతూనే ఉంటారు. కానీ వాళ్ళ గిన్నెలో ఉన్న భోజనం అయిపోయే మాటే లేదు. ఇద్దరి భోజనం గురించి గ్రామం మొత్తం తెలిసిపోతుంది. ఇంకా హాస్టల్ తరపు నుంచి వాళ్ళకి మెస్ తెరవమని అవకాశం వస్తుంది. వాళ్ళు ఆనందంగా ఒప్పుకొని వాళ్ళ పనిని అక్కడ మొదలు పెడతారు.